హాయ్ అండి. ఈరోజు నేను పాలకూర చపాతి ఎలా చేశానో చూపిస్తాను. పాలకూరని శుభ్రంగా కడిగాను. వెనకాతలో ఉన్న కాడలవి తీసేసి చాపర్లో వేసి ముక్కలుగా కట్ చేశాను. ఒక డబ్బా గోధుమ పిండి వేశాను. దానికి సగానుగా శనగపిండి వేశాను. ఇలా శనగపిండి వేయడం వల్ల పాలకూర చపాతి మంచి టేస్ట్ వస్తుందండి. ఖచ్చితంగా శనగపిండి అయితే వేయండి. ఆ తర్వాత కొంచెం ఉప్పు వేసి నీళ్ళు అనేది వేయకుండా ఆ పాలకూర వాటర్ తోటే మొత్తం అంతా కలిపేసుకోవాలి. వాటర్ పడితే కొంచెం చిలకరించండి తప్ప ఎక్కువ వేయద్దు. ఆ తర్వాత దీన్ని ముద్దలుగా చేసేసి మూత పెట్టేసి ఒక పావు గంట వరకు పక్కన పెట్టేశాను. ఆ తర్వాత ఇంకేముందండి, చపాతీలు చేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి. అయితే చాలామంది పాలకూరని ఉడికించి వేస్తూ ఉంటారు. అలా పేస్ట్ వేయడం కన్నా, ఎందుకంటే పేస్ట్ ఉడకడంలో కూడా కొంచెం ఉడుకుతుంది. ఆ తర్వాత మనం చపాతీలు చేయడం వల్ల కూడా ఉడుకుతుంది. అందువలన అలా కాకుండా ఇలా తురుముకొని వేసుకుంటే పాలకూర ఎక్కువ కుక్ అవ్వదు, సమానంగా ఉంటుంది. దానికి పోషకాలు కూడాను పోకుండా ఉంటుందని నేను ఎప్పుడైనా ఇలాగే చేస్తూ ఉంటాను. పాలకూరతోనే కాదండి, మెంతికూర కూడాను ఇలాగే కడిగేసుకొని తురుములా చేసుకొని పిండి కలుపుకుంటే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఒక మంచి గ్రీన్ కలర్లో వచ్చింది. ఉడికించింది కన్నా ఇలా ముక్కలుగా మనం కట్ చేసుకొని పిండిలో కలుపుకున్నది చాలా బాగుంటుంది. దానికైతే కూర నేనేం చేశానంటే కాలీఫ్లవరు, క్యారెట్, పచ్చి బఠానీ వేసి ఫ్రై చేశాను. చూస్తున్నారు కదా, మంచి కలర్ఫుల్ కర్రీ అనమాట. ఇలా చేశాను, పాలకూరతోటి కర్రీ అనమాట. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. బాయ్ బాయ్.